అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగరాజ్ శర్మ రాజపూడి. వెల్కమ్ టు మై ఛానల్ రాజపూడి బ్లాగ్స్. శ్రీమాత్రే నమః. జయ శ్రీరామ్. నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే గుప్తా వారాహి నవరాత్రులు 2026. అంటే దీన్ని ఆషాఢ గుప్త నవరాత్రులు అంటారు, లేదా వారాహి నవరాత్రులు అని కూడా అంటారండి. ఈ వారాహి నవరాత్రులు, గుప్త వారాహి నవరాత్రులు ఈ సంవత్సరము 15 జూలై 2026 బుధవారం నుంచి 23 జూలై 2026 గురువారం వరకు, అంటే మొత్తము 9 రోజులు, దసరా 9 రోజులు ఎలా చేస్తారో ఇవి కూడా ఈ గుప్త వారాహి నవరాత్రులు కూడా 9 రోజులు నవరాత్రులు చేస్తారండి. ఈ నవరాత్రులు ఎలా ఉంటుందంటే, జ్యేష్ఠ అమావాస్య పూర్తయిపోయి రేపు 15వ తారీఖు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసం ప్రారంభం పాడ్యమి దగ్గర నుంచి నవమి దాకా ఉన్న తిథులన్నీ కూడా గుప్త వారాహి నవరాత్రుల కింద తీసుకొని ఈ 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అలంకారం చేసి దసరాలో ఎలా చేస్తారో ఇవి కూడా ఒక్కొక్క రోజు ఒక్కో అలంకారంగా అమ్మవారిని అలంకరించి అమ్మవారిని పూజ చేయడం జరుగుతుందండి. ఈ వారాహి నవరాత్రుల విశిష్టత ఏమిటంటే, ఒకటి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజ చేస్తే శత్రు నివారణ జరుగుతుంది, అలాగే దుష్ట శత్రు నివారణ కూడా జరుగుతుంది, వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది, కుటుంబ శాంతి మరియు ధన ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ఎవరైనా పదోన్నతి కోరుకుంటే ఆ పదోన్నతి యోగం పట్టాలంటే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజ చేయాలి. అలాగే ధైర్యము ఆత్మవిశ్వాసము తక్కువ ఉన్నవారు ఎవరైనా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారు వారికి మనోధైర్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే మన యొక్క ఆధ్యాత్మిక శక్తి కూడా పెంపొందించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నవరాత్రుల్లో చేయవలసినవి ఏంటంటే, దీపారాధన చేయాలి, వారాహి మంత్ర జపం చేయాలి, కుంకుమార్చన చేయాలి, నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి. వీలైతే అన్ని రోజులు నవరాత్రులు పూర్తయిన తర్వాత 10వ రోజు వారాహి హోమం కానీ, చండీ పారాయణం కానీ, చండీ హోమం కానీ, ఆర్థిక స్తోమత ఉన్నవారు చండీ హోమం కానీ చేసుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ ఆషాఢ మాసము సర్వదేవతలకు నిలయమైన మాసం. అంచేత ఈ మాసంలో రేపు అనగా 15వ తేదీ నుంచి గుప్త వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి. కాబట్టి ఈ నవరాత్రుల్లో నేను పై విధంగా చెప్పిన పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం మీ మీద ప్రసరించి, ఎవరైతే నవరాత్రుల్లో శాస్త్రబద్ధంగా పూజ చేసేవారు ఉంటారో ఈ ధరణిని తప్పకుండా వారు ఏలడానికి ఆస్కారం ఉంటుంది. ధరణిని ఏలటం అంటే ధరణికి రాజు అవటం కాదండి. అంటే వారు మనసులో ఏమైనా కోరికలు ఉంటే, ధరణి అంటే భూమి, అమ్మ అనుగ్రహం వల్ల ఎవరైతే భూమికి సంబంధించిన సమస్యలతో ఎవరైతే బాధపడేవారు ఉన్నారో, అలాగే కోర్టుల్లో భూ సమస్యలు అంటే వారి దాయాదులు కానీ, లేదా అమ్మకం కొనుగోలు వ్యవహారాల్లో ఎవరైనా కోర్టు వ్యవహారాలు ఎదుర్కొన్నట్లయితే వారు కానీ, అలాగే భూమి సంబంధించి వ్యాపారాలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, వ్యాపారం చేసేవారు కానీ, సొంత ఇల్లు స్థలం కొనాలి అనుకుని అది జరగక మదన పడేవారు ఎవరైనా ఉంటే వారు కానీ, ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని పూజ చేస్తే అమ్మ ధరణికి అధినాయకి కాబట్టి వారి యొక్క మనోభీష్టాలన్నీ కూడా మనోవాంఛలు, ఇష్టకామ్యాలు ఏవైతే కోరుకుని ఆ అమ్మవారిని పూజ చేస్తున్నారో అవి తప్పకుండా అమ్మవారి అన్ని కూడా తీరుస్తుందండి. అలాగే అమ్మవారు మనిషికి కలుగుతున్న దుర్గతులు అవి
మనిషికి శరీరానికి ఆవహిస్తున్న రుగ్మతలు కానీ అన్నీ కూడా గ్రహపీడలు కూడా అన్నీ కూడా అమ్మవారు తొలగించి వారి పూజ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థితి అనేది కలగజేయటం అమ్మవారి యొక్క సుగుణం అండి, మెయిన్ లక్షణం అది. కాబట్టి అమ్మవారిని పూజించటం వల్ల విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు ఏవైనా అంటే మీరు ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం తలపెట్టినట్లయితే ఏదైనా అంటే పెళ్లి కానీ ఒడుగు కానీ లేదంటే ఏదైనా ఒక స్థలం కొనాలనుకున్నారు కానీ ఏదైనా ఒక హోమం చేయాలనుకున్నా కానీ ఏదైనా ఒక పెద్ద ఎత్తున ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించిన విఘ్నాలన్నీ కూడా అమ్మవారు తొలగించి ఆ కార్యక్రమం సాఫీగా పూర్తయ్యేటట్లు అమ్మవారు అనుగ్రహం వల్ల సాఫీగా పూర్తవుతుందండి. అందుకే అమ్మవారిని ఈ నవరాత్రుల్లో ఎక్కువగా పసుపు కొమ్ములతో పూజ చేస్తే ఇంకా మంచి విశేషమైన ఫలితం ఉంటుంది. అందుకే ఈ 9 రోజులు అమ్మవారిని అంటే వామాచార పద్ధతి అంటే మనం చేసే పద్ధతి అని ఉన్నది, దాన్నే వామాచార పద్ధతి అంటారు. ఆ వామాచార పద్ధతిలో పూజ చేయాలి. అందుకే 10వ రోజున ఈ నవరాత్రులన్నీ కూడా పూర్తయిన తర్వాత 10వ రోజు ఏదైతే ఉందో ఆ రోజున వీలైతే చండీ హోమం కానీ లేదంటే దుర్గా హోమం కానీ లేదా లక్ష్మీ గణపతి హోమం కానీ లేదా చండీ పారాయణం కానీ అమ్మవారికి సంబంధించింది ఏదైనా కానీ ఒక హోమం చేసుకుంటే దీర్ఘవ్యాధులు ఉన్నవారు కానీ తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే అమ్మవారు సంపూర్ణ ఆరోగ్యము తప్పకుండా ప్రసాదిస్తుంది. అలాగే కోర్టు సమస్యలు ఉన్నవారు కానీ భూ సమస్యలు ఉన్నవారు కానీ తప్పకుండా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధన చేస్తే తప్పకుండా వారి యొక్క సమస్యలన్నీ తొలగి ఆనందంగా ప్రశాంతంగా మనోభిష్టాలన్నీ కూడా నెరవేర్చుకొని ఆనందం కుటుంబంలో శాంతి నెలకొని ఆనందంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో. అయితే ఈ 9 రాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం చేస్తారనేది ఒకసారి చూద్దామండి. మొదటి రోజు 15/7/2026 మొదటి రోజు శైలపుత్రీదేవి అనే అలంకారం చేస్తారు. అలాగే రెండవ రోజు 16/7/2026 బ్రహ్మచారిణీ దేవి అనే అలంకారం చేస్తారు. అలాగే మూడో రోజు 17/7/2026 చంద్రఘటాదేవి అనే అలంకారం చేస్తారు. నాలుగో రోజు 18/7/2026 కూష్మాండదేవి అనే అలంకారం చేస్తారు. అలాగే ఐదవ రోజు 19/7/2026 స్కందమాతాదేవి అని చెప్పి అలంకారం చేస్తారు. ఆరో రోజు 20/7/2026 కాత్యాయని దేవి అనే అలంకారం చేస్తారు. అలాగే ఏడవ రోజు 21/7/2026 తారీఖు కాళరాత్రి దేవి అని చెప్పి ఒక అలంకారం ఉంటుంది. అలాగే 8వ రోజు అయినటువంటి 22/7/2026 రోజున మహాగౌరీ దేవి అని అలంకారం చేస్తారు. ఇక చివరి రోజు అయినటువంటి 9వ రోజు 23 జూలై 2026 చివరి రోజు సిద్ధిదాత్రి దేవి అని చెప్పి 9 రోజు అలంకారం చేస్తారు. ఈ విధంగా 9 రోజులు 9 అలంకారాలు అనేవి చేస్తారండి. 9 రకాలైన అమ్మవారిని నవదుర్గలు ఎలాగో ఇలాగే నవ వారాహి మాతలని పూజిస్తారండి. అలాగే వారాహి తల్లి యొక్క కటాక్షం ఉంటే శత్రు భయం అనేది ఉండదు, శత్రువులు అనేవారు ఉండరు, సర్వత్రా దిగ్విజయంగా ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ పని దిగ్విజయంగా పూర్తి అవటానికి అమ్మవారు రకరకాలుగా తోడ్పడి మనకు విజయాన్ని చేకూరుస్తుంది. కష్టం అనేది ఉండదు, విజయం తప్పకుండా వహిస్తుంది. అలాగే కుటుంబంలో శాంతికి లోటు ఉండదు, మనశ్శాంతికి కరువు ఉండదు. మనశ్శాంతితో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో
అమ్మవారిని కొలిచిన వారికి వారింట ఏ లోటు లేకుండా అన్ని శుభప్రదంగా జరుగుతూ ఉంటాయి. కనుక సమస్త భక్తులు కూడా ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని సశాస్త్రీయంగా పూజ, జప, హోమాలు వారి వారి శక్తానుసారం చేసుకుని వారి యొక్క కోరికలు, ఆరోగ్యము, ఐశ్వర్యము పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అవకాశం ఉన్నవారు ప్రతివారు ఈ వారాహి నవరాత్రులు అమ్మవారిని ఆరాధన చేయండి. అలాగే ఐశ్వర్యం పొందండి, మనశ్శాంతిని పొందండి, ఆరోగ్యాన్ని పొందండి, అన్ని విధాలుగా బాగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కామెంట్ సెక్షన్స్ ఏమన్నా ఓపెన్ కాకపోతే నా నెంబరు 9948231199 ఈ నెంబర్కి వాట్సాప్లో మీ యొక్క కామెంట్స్ను తెలియజేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఏమైనా అంటే అనుమానాలు ఏమన్నా ఉన్నా కూడా నన్ను మీరు సంప్రదించవచ్చు. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయటం ద్వారా మీ యొక్క అభిమానం అంటే నా మీద ఉన్న మీ అభిమానాన్ని ఈ విధంగా 10 మందికి షేర్ చేసి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కాబట్టి సర్వేజన సుఖినోభవంతో అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.